హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. మధ్యాహ్నం వరకు విపరీతంగా ఎండ కొట్టింది. సాయంత్రం కాగానే వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈదురుగాలులతో సిటీ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. చాదర్ఘాట్, మలక్పేట్, సైదాబాద్, మాదనపేటలో భారీ వర్షం కురుస్తోంది. సరూర్ నగర్, కర్మన్ ఘాట్, మీర్పేట్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఇక ఆల్మస్ కూడా, బడంగ్పేట్, బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, స్పందన ఇటు సిటీలో పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. మెయిన్గా ప్రధానంగా ఇటు సిటీ శివారు ప్రాంతాలతో పాటు ప్రధాన మార్గాల్లో కూడా ఈ వర్షం అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మెయిన్ గా ఇటు చాదర్ఘాట్, మలక్పేట్, సైదాబాద్, మాదన్నపేట్, సరూర్ నగర్, కర్మాన్ ఘాట్, మీర్పేట్ జిల్లాలో కూడా ఇటు నాంపల్లి, అల్మాజ్ కూడా, బడంగ్పేట్, బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉరుముల మెరుపులతో వర్షం పడుతుంది. మరికొన్ని చోట్ల ఎదురుగాలతో వర్షం పడుతున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. అయితే మనం ఉదయం చూస్తే మాత్రం ఉదయం పూట చాలా వరకు కూడా ఎండ కాసింది. అయితే సడన్ గా ఇటు మధ్యాహ్నం వేళ ఒక్కసారిగా వాతావరణంలో చేంజెస్ వచ్చాయి. ఎందుకంటే ఇప్పటికీ రాష్ట్రంలోకి నైరుతి ఋతుపవనాలు ఎంటర్ కావడంతో ఇటు సిటీ నలువైపులతో పాటు పలు ప్రాంతాల్లో కూడా 2 రోజుల నుంచి చెదురుముదురుగా అక్కడక్కడ వర్షాలు పడుతున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఇక జిల్లాల విషయంలోకి వస్తే మాత్రం కొన్ని చోట్ల నిన్న మొన్న కూడా వర్షాలు పడ్డాయి. కొన్ని చోట్ల అక్కడక్కడ చెదురుముదురు వర్షాలతో పాటు ఇటు ఉరుముల మెరుపులతో ఎదురుగాలతో వర్షం పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఇక సిటీ విషయానికి వస్తే మాత్రం నిన్న చాలా చోట్ల కూడా ఒక చెదురుముదురు వర్షం పడ్డాయి సిటీ చివరి ప్రాంతాల్లో. అయితే ఈ రోజు ఉదయం ఎండ కాసింది. సడన్ గా మధ్యాహ్నం పూట ఒక్కసారిగా వాతావరణం చేంజెస్ రావడంతో పలు ప్రాంతాల్లో అయితే వర్షం అయితే కంటిన్యూ అవుతుంది. మనకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు అయితే దాదాపు ఒక 20 నిమిషాల పాటు వర్షం పడింది. ఇప్పటి వరకు కొంచెం ఎడతెరిపి కూడా కురుస్తుంది. అక్కడ అయితే కొన్ని చోట్ల అయితే వర్షం తగ్గినట్టుగా సమాచారం వచ్చింది. అయితే పలు ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్డుపై చేరడంతో కొన్ని చోట్ల అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. అయితే వర్షం నీరు రోడ్డుపై చేయడంతో అక్కడక్కడ వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల ఇటు సిటీ శివారు ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కొంత మేరకు వర్షం నీరు రోడ్డుపై చేయడంతో ఇటు వాహనదారులతో పాటు ఇటు వెహికల్స్ కూడా ఇబ్బంది పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఇక మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలు కూడా ఇప్పటికే రంగంలో దిగారు. ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్ ఉంటే అక్కడ వాటర్ వెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అయితే చాలా చోట్ల కూడా ఇటు వేసవి కాలంలోనే ఇటు జీహెచ్ఎంసీ సంబంధించిన మరమ్మతులు కూడా చేపట్టారు. ఏదైనా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటే వాటిని సరిచేయ పరిస్థితి చేశారు. అయితే కొన్ని చోట్ల డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉండడంతో చెదరం అంతా కూడా అందులో ఉండడంతో కొన్ని డ్రైనేజీ కూడా నిండిపోయి రోడ్డుపై ప్రవహించడంతో అక్కడక్కడ వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇటు వాతావరణ శాఖ కూడా మరోవైపు సూచించింది. ఈ రోజు నుంచి 2 రోజుల పాటు సిటీ వ్యాప్తంతో పాటు ఇటు సిటీ శివారు ప్రాంతాలు అదేవిధంగా జిల్లాలో కూడా వాతావరణం సంబంధించి సూచనలు కూడా చేసింది. అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కూడా పడతాయి కూడా చెప్పింది. కాబట్టి రానున్న 1-2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తుంది.